ఆసిఫాబాద్ జిల్లా కెరమెర మండలంలో ఉద్రిక్త నెలకొంది. పరందోళి, మొక్కదుంగూడ, బోల పటార్, అంతర్పూర్ గ్రామాల పంచాయతీల పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిలిచిపోయింది. తమ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకోబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. చాలామంది ఓటర్లు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. 2014 వరకు బ్యాంకు రుణాలతో సాగు చేసినా ఏ ప్రభుత్వం పహాణీలు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ పేరుతో అటవీ శాఖ మొక్కలు నాటి పోడు భూముల్లో సాగు పనులు అడ్డుపడుతోందని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇది మాజీ సర్పంచ్ నేను పొలంలోని గ్రామ పంచాయత్. ఈ పంచాయత్ తెలంగాణ నుంచి ఆసిఫాబాద్ డిస్టిక్లో ఉన్నాయి, మహారాష్ట్రలో కూడా చంద్రపూర్ డిస్టిక్లో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 11 విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఐఆర్ రీసర్వే చేస్తున్నారు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఎస్ఐఆర్లో ఓటర్ జాబితాలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. మహారాష్ట్ర కూడా అదే ఎస్ఐఆర్లో ఓటర్ యాదిలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. మేము మొత్తం ప్రజలు ఏం చేయాలా? ఇప్పుడు మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ 1918 నుంచి ఇక్కడ తెలంగాణలో మేము ఓటు చేస్తున్నాం, మహారాష్ట్రలో కూడా చంద్రపూర్ డిస్టిక్లో ఓటు చేస్తున్నాం. మా దగ్గర 2 ఎమ్మెల్యేస్, 2 సర్పంచ్, 2 अंगनवाड़ी, 2 स्कूल्स మొత్తం ఉన్నాయి. मेरा नाम कामले लक्ष्मण, माजी सरपंच ग्राम पंचायत परमडोली. ये ग्राम पंचायत परमडोली ये तेलंगाना में आसिफाबाद डिस्ट्रिक्ट में और महाराष्ट्र में चंद्रपुर डिस्ट्रिक्ट में आती. ये 12 गांव ऐसे हैं कि तेलंगाना में भी वोट करते, महाराष्ट्र में वोट करते. लेकिन अभी कम से कम 40 साल से हम ये तेलंगाना में वोट करते, महाराष्ट्र में वोट करते. लेकिन अब जो SIR बोल के एक हमारा वोटर यादी का यह आ गया, तो तेलंगाना वाले बोल रहे हमको कि SIR में हमारे इधर वोटर लिस्ट में नाम डालो, महाराष्ट्र वाले बोल रहे हमारे को इधर वोट डालो.